పాకిస్తాన్ ఇంకా ఒక 5 to 10 ఇయర్స్లో ఉంటుందా లేదా అని డౌట్ అవుతుంది. ఎందుకంటే ద ఎండ్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పొచ్చు. ఒక సైడ్ చూసుకుంటే టీటీపీ వాళ్ళు అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావియన్స్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో స్టేట్స్ ఎలాగో వాళ్ళ దాంట్లో ప్రావియన్స్ అని పిలుస్తారు. ఒక సైడ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇంకొక సైడ్ సింధ్, ఇంకొక సైడ్ బలూచిస్తాన్, ఇంకొక సైడ్ పంజాబ్ అయితే వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ వాళ్ళు అంటే ఎవరంటే ఈ తాలిబాన్స్ ఉన్నారు కదా ఆఫ్ఘనిస్తాన్, వాళ్ళ బ్రదర్స్. సో వీళ్ళ పని ఏంటంటే ఇప్పుడు ఎలా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసుకున్నారో అలాగే పాకిస్తాన్ని కూడా మెయిన్గా ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్లేస్ ఉంది కదా దాన్ని ఆక్యుపై చేసుకోవాలని ఒక 2-3 ఇయర్స్ నుంచి పోరాడుతున్నారు వాళ్ళు. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే కూడా వాళ్ళు కూడా టెర్రరిస్టే పాకిస్తాన్ వాళ్ళ ప్రకారం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనాల్ని టార్గెట్ చేయట్లేదు, ఓన్లీ పాకిస్తాన్ ఆర్మీని. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ చూసుకుంటే మోర్ దెన్ 1000 సోల్జర్స్ని కిల్ చేశారు టీటీపీ వాళ్ళు. ఒక సైడ్ చూసుకుంటే టీటీపీ వాళ్ళు, ఇంకొక సైడ్ బలూచిస్తాన్ టార్గెట్ కూడా ఆర్మీ వాళ్ళు. అండ్ ఇంకొకటి వాళ్ళ ఆర్మీ చీఫ్ కానీ ఆర్మీ మినిస్టర్ కానీ ఎవరు కూడా ప్రశాంతతగా పడుకోవట్లేదు. ఎందుకంటే భారత్ ఎక్కడ అటాక్ చేస్తుందో ఈసారి ఏమైనా, అండ్ లాస్ట్ టైం కూడా చెప్పారు, ఈసారి ఏమైనా భారత్ అంటుకొస్తే లేదంటే టెర్రరిజం మీరేమైనా ప్రమోట్ చేస్తే ఈసారి కరాచీ అనేది ఉండదు అని. కరాచీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన ఇండియాకి బెంగళూరు లేదంటే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎంత ఇంపార్టెంటో ఇవి 4 కలిపితే మన ఇండియాకి ఎంత ఇంపార్టెంటో ఆ కరాచీ ఒక్కటే పాకిస్తాన్ వాళ్ళకి అంత ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ పోర్ట్ అక్కడే ఉంది, మెయిన్ సిటీ. ఏమైనా కానీ కరాచీ నుంచినే వాళ్ళు బిజినెస్ అనేది చేయాలి. వన్స్ అది కరాచీ ఏమైనా వెళ్ళిందా కంప్లీట్ ఎకనామీ అనేది వెళ్ళిపోద్ది. వాళ్ళు ఏం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవ్వదు. ఈవెన్ లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు కూడా ఇండియన్ నేవీ రెడీగా ఉండింది. ఇంకేం ఒక ఆర్డర్ ఇచ్చింటే కరాచీ అనేది ఒక హిస్టరీ అంతే. అయితే వాళ్ళే సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ఆ సీజ్ ఫైర్ అంటే రిక్వెస్ట్ చేసుకొని అమెరికా నుంచో ఎక్కడెక్కడో బ్రతిమాలుకొని సీజ్ ఫైర్ అనేది అయితే చేశారు. ఇప్పుడు సద్యానికైతే పాకిస్తాన్ స్థితి గంభీరంగా ఉందని చెప్పొచ్చు. టోటల్ 5 సైడ్ మన ఇండియా 2.5 ఫ్రంట్ వార్కి రెడీగా ఉండాలని రీసెంట్గా అంటే ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ ఆర్మీ చీఫ్ గారు చెప్పారు. అంటే ఒక సైడ్ చూసుకుంటే పాకిస్తాన్, ఇంకొక సైడ్ చూసుకుంటే చీనా, వీళ్ళిద్దరూ అట్ ఏ టైం యుద్ధానికి వస్తే కూడా ఇంకొకటి 0.5 అంటే మన ఇండియాలో ఒక ఏమైనా గొడవలు అయితే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి మన ఇండియా రెడీగా ఉండాలని చెప్పారు. మన ఇండియా అవుతుంది అది. ఎందుకంటే మన ఇండియన్ ఎకనామీ కానీ మన ఇండియా ఆర్మీ కానీ వరల్డ్లో చూసుకుంటే 4th లార్జెస్ట్ ఆర్మీ మనది. అండ్ మన స్ట్రాటజీస్ని ఈవెన్ అమెరికా మళ్ళీ రష్యా కూడా అబ్జర్వ్ చేస్తుంది. వీళ్ళు ఎలా డిఫరెంట్ స్ట్రాటజీస్తో వస్తున్నారు వార్లో అని మన ఆపరేషన్ సింధూర్లోనే చూశారు. అండ్ ఇంకొకటి మనది ఒక స్ట్రాంగ్ కంట్రీ అండ్ జనాలు కూడా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, చాలా అంటే చాలా గుడ్ ఎకనామీ. అయితే పాకిస్తాన్ చూసుకుంటే ఇప్పుడు 2.5 వార్ ఉండని 4 వారు లేదంటే 5 వార్ చేయాలి. ఒక సైడ్ టీటీపీ వాళ్ళు టెర్రరిస్ట్ తెలుసు కదా, వాళ్ళకి రూల్స్ గీల్స్ ఏమి ఉండవు. బాలకృష్ణ మూవీలో చెప్తారు కదా, చంపుకొని వెళ్ళడం అనేది దానిలో నరుకొని, అలా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కనిపిస్తే చాలు షూట్ చేసి పడేస్తున్నారు. ఇంకొక సైడ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు యుద్ధానికి రెడీ చేస్తున్నారు బార్డర్స్లో. ఆఫ్ఘనిస్తాన్ ఫుల్ టైం ఏమైనా వార్ చేశారంటే డెఫినెట్లీ ఇండియా డైరెక్ట్గా సపోర్ట్ చేయదు, ఇండైరెక్ట్గా 100% సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మన శత్రువుకి మిత్రుడు అనేలాగా. రీసెంట్గా వాళ్ళ ఫారిన్ మినిస్టర్ కూడా ఇప్పుడు సద్యానికి మన ఇండియాలో ఉన్నారు. ఇంకొక సైడ్ చూసుకుంటే బలూచిస్తాన్ వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు లేస్తారో తెలియదు, BLA అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏమైనా ఇదైతే పాకిస్తాన్ సర్వనాశం అయ్యేది, ఎవరు కూడా కంట్రోల్ చేయలేదు. అండ్ ఇంకొకటి భారత్ ఎప్పుడు అటాక్ చేస్తుందో, ఇవన్నీ ఒక సైడ్ అయితే భారత్ మళ్ళీ ఎప్పుడు అటాక్ చేస్తుందో అని వాళ్ళు ఈవెన్ ప్రశాంతంగా నిద్ర కూడా పోవట్లేదు. ఇది ఓవరాల్గా పాకిస్తాన్లో ఉన్న సిచ్యువేషన్. సో ఇలాంటి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది, ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అప్కమింగ్ వీడియోస్లో ట్రై చేస్తాం. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.